కొందరంటారు కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ బీజేపీ పార్టీ వల్లే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, బీజేపీ పార్టీ వల్లే ఈ రైల్వే లైన్కి ఆమోదం లభించింది, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారి వల్లే కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ వచ్చిందని అంటారు. మరి కొంతమంది అంటారు కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ అనేది కేసీఆర్ గారి వల్లే వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ వల్లే వచ్చింది, అప్పటి ఎంపీ కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ గారి వల్లే వచ్చిందని చెప్పి కొందరు అంటారు. అంటే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ సైడ్ సపోర్ట్ చేసుకొని వాళ్ళ సైడ్ అయితే మాట్లాడుతూ ఉంటారు. సో యాక్చువల్గా ఈ కరీంనగర్ హైదరాబాద్ రైల్వే లైన్లో భాగంగా కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ వర్క్స్ అనేటివి ఎవరి వల్ల స్టార్ట్ అయ్యి ఈ రైల్వే లైన్ అసలు ఎవరు తీసుకొచ్చారు, ఈ రైల్వే లైన్ ప్రపోజల్ ఎవరు ముందుకు తీసుకొచ్చారు అనే దాని గురించి కంప్లీట్గా ఏ పార్టీ లీడర్ ఏ పార్టీ అనేది పుష్ చేయడం జరిగిందనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా వీడియోకి ఎక్కువగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఉండండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. అండ్ ఈ వీడియోని చాలామందికి అయితే షేర్లు అయితే చేయండి. ఇది అందరికీ తెలియాల్సిన న్యూస్. ఇది ఏ పార్టీకి కానీ నేను సపోర్ట్ చేసేది చెప్పడం లేదు, జస్ట్ జరిగింది మాత్రమే చెప్తున్నాను. అండ్ ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఫుటేజ్ని పట్టించుకోకండి, కేవలం న్యూస్ని మాత్రమే వినండి. ఇది వాయిస్ ఓవర్ చెప్పడం జరుగుతుంది కాబట్టి కేవలం న్యూస్ని మాత్రమే వినండి, వీడియోని పట్టించుకోకండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ క్యాపిటల్ సిటీ హైదరాబాద్ నుంచి చాలా డిస్ట్రిక్ట్స్కి రైల్వే ట్రాక్స్ రైల్వే లైన్స్ ఉన్నాయి. అండ్ రైల్వే స్టేషన్ కనెక్టివిటీ అయితే పెద్ద పెద్ద డిస్ట్రిక్ట్స్ అంటే పాత డిస్ట్రిక్ట్స్కి కనెక్టివిటీ ఉంది. కేవలం కరీంనగర్కి మాత్రమే కనెక్టివిటీ అయితే లేదు. అంటే కరీంనగర్తో పాటు ఇంకా కొన్నిటికి కూడా లేవు, అది వేరే విషయం అనుకోండి. బట్ కరీంనగర్కి అయితే హైదరాబాద్కి డైరెక్ట్ కనెక్టివిటీ ట్రైన్ సర్వీస్ అయితే లేదు. ఇటు పెద్దపల్లి నుంచి కానీ అటు నిజామాబాద్ నుంచి కానీ లాంగ్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకటి డైరెక్ట్ కరీంనగర్ నుంచి ఇటు హైదరాబాద్కి ఒక రైల్వే లైన్ ఉండాలని చెప్పి అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే ఆలోచన చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ రైల్వే లైన్కి సంబంధించి బీఆర్ఎస్ తెలంగాణ రాకముందు నుంచే ఈ రైల్వే లైన్కి సంబంధించి ప్రపోజల్ అయితే ఉంది. అప్పటి సెంట్రల్లో పరిపాలించిన యూపీఏ గవర్నమెంట్, అదే కాంగ్రెస్ ప్రభుత్వంలోని కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కరీంనగర్ ఎంపీగా కేసీఆర్ గారు అయితే ఉండడం జరిగింది. ఆయన ఈ విషయాన్ని ప్రపోజల్ చేయడం జరిగింది. అండ్ ఈ రైల్వే లైన్కి సంబంధించి చాలా లేఖలు రాయడం జరిగింది. కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వానికి చాలా లేఖలు రాసి రైల్వే లైన్ ఖచ్చితంగా ఉండాలి, వరంగల్ నుంచి ఇటు హైదరాబాద్కి డైరెక్ట్ ట్రైన్ సర్వీస్ ఉంది, ఇంకా వేరే ప్లేసెస్ నుంచి కూడా డైరెక్ట్ ట్రైన్ సర్వీస్ ఉంది, కేవలం కరీంనగర్కి మాత్రమే లేదు. కరీంనగర్ చాలా పెద్ద సిటీ తెలంగాణలో అండ్ డెవలప్ చెందుతున్న సిటీ కాబట్టి ఇక్కడ నుండి డైరెక్ట్ ట్రైన్ సర్వీస్ హైదరాబాద్కి ఉండాలని చెప్పి కేసీఆర్ గారు అయితే ఎక్కువగా పుష్ చేయడం జరిగింది. ఆయన స్వయంగా ఎన్ని లేఖలు రాసినా రిజెక్ట్ చేసినా కూడా మళ్ళీ లేఖలు రాయడం, దీని గురించి పార్లమెంట్లో డిస్కస్ చేయడం అండ్ అప్పటి యూపీఏ గవర్నమెంట్లోని సోనియా గాంధీ గారిని రిక్వెస్ట్ చేయడం, ఈ రైల్వే లైన్ గురించి ఎక్కువగా ఫోర్స్ చేయడం జరిగింది కేసీఆర్ గారు అయితే. అండ్ దాని తర్వాత తెలంగాణ వచ్చి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రైల్వే లైన్ గురించి కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు కొన్ని లేఖలు రాసి చాలాసార్లు అడగడం వల్ల ఈ రైల్వే లైన్ అయితే ఆమోదం లభించింది. ఈ రైల్వే లైన్కి సంబంధించి ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారంటే చాలా పెద్ద ఎత్తున రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారంటే రిస్ట్రిక్షన్స్ అంటే కండిషన్స్ అయితే పెట్టారు. ఇవి మాత్రం చేస్తేనే ఈ రైల్వే లైన్ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఇక ఈ రైల్వే లైన్కి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది. ఇందులో ఈ రైల్వే లైన్లో సంబంధించి కన్స్ట్రక్షన్ బాధ్యతల్లో కొంచెం ఖర్చు మీరే భరించాలని చెప్పడం జరిగింది. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టిన కండిషన్స్లో మెయిన్గా భూసేకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వమే చేసి రైల్వే డిపార్ట్మెంట్కి ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. దానికి కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒప్పుకోవడం కూడా జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకొని రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ చేయండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అండ్ ఈ రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కొన్ని ఇయర్స్ ఆల్మోస్ట్ ఒక 3 years వరకు ఎలాంటి నష్టం వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ రైల్వే లైన్కి సంబంధించి ఆమోదం లభించింది. శంకుస్థాపన కూడా నరేంద్ర మోడీ గారు వచ్చి చేయడం జరిగింది. అండ్ ఈ రైల్వే లైన్కి సంబంధించి ఇక్కడ నుండి కరీంనగర్ నుంచి ఇటు కొత్తపల్లి నుండి మనోహరాబాద్ వరకు రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ జరగాలి, రైల్వే లైన్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఎక్కువగా జనాల్లోకి తీసుకెళ్లడం కానీ, ఎక్కువగా దీని గురించి డిస్కషన్స్ చెప్పడం కానీ, పార్లమెంట్లో మాట్లాడడం కానీ, ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, మళ్ళీ దీని గురించి లేఖలు రాయడం అండ్ పొలిటీషియన్స్ అంటే రైల్వే మినిస్టర్ గారిని ఫోర్స్ చేయడం కూడా ఇదంతా కూడా అప్పటి కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ గారు వాళ్ళే కూడా ఇదైతే చాలా జరిగింది. సో ఇప్పుడున్న ఎంపీ గారు బండి సంజయ్ గారు బీజేపీ పార్టీ అయితే ఈ రైల్వే లైన్కి సంబంధించి పెద్దగా చేసింది అయితే ఏమీ లేదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే మాత్రం నిజం ఇది. సో కామెంట్ బాక్స్లో కొందరైతే పెట్టచ్చు ఇలా అని, కానీ కాకపోతే మనం ట్రూత్ని చెప్పాలి కాబట్టి, నిజాన్ని చెప్పాలి కాబట్టి మనం నిజం చెప్పడం జరుగుతుంది. ఈ రైల్వే లైన్ కేవలం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు వినోద్ కుమార్ గారు వల్లే ఈ రైల్వే లైన్ అయితే ముందుకు వచ్చింది. అండ్ ఈ రైల్వే లైన్కి సంబంధించి
శంకుస్థాపన అంటే కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. అండ్ కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ని ఖర్చులు మీరు భరించాలి అండ్ లాసెస్ వస్తాయి కూడా మీరే భరించాలని చెప్పడం, అయినా కూడా ఎంతకి తగ్గకుండా కూడా అలానే ఒప్పుకోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. సో ఒప్పుకొని కరీంనగర్ నుంచి హైదరాబాద్కి ట్రైన్ కనెక్టివిటీని తీసుకురావడానికి మెయిన్ రీజన్ అయితే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, వినోద్ కుమార్ గారు అని చెప్పుకోవచ్చు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం 100% నిజం ఇది. అండ్ ఇప్పటికీ ఈ రైల్వే లైన్కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ మధ్యలో కొన్ని భూసేకరణలో కొంచెం లేట్ అవ్వడం వల్ల రైల్వే లైన్కి సంబంధించి వర్క్స్ చాలా లేట్గా అయితే రన్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడున్న గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు కూడా దానికి సంబంధించిన ఖర్చును అయితే భరించాల్సి ఉంది, కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్కి సంబంధించి. అండ్ ఈ రైల్వే లైన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో, కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ నష్టాలు కనుక వస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వమే మళ్ళీ భరించాల్సి ఉంటుంది. అప్పుడు ఏ ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వమే నష్టాలను అయితే భరించాల్సి ఉంటుంది. ఇన్ని కండిషన్స్ ఇన్ని పెట్టినా కూడా ఎక్కడ కూడా తగ్గకుండా బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ నుంచి హైదరాబాద్కి అయితే రైల్వే లైన్ని తీసుకురావడం జరుగుతుంది. సో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు బీజేపీ కార్యకర్తలు కానీ ఎవరు కానీ కింద కామెంట్స్లో పెట్టినా కూడా ఇదే మాత్రం నిజం. కేసీఆర్ గారి వల్లే అండ్ వినోద్ కుమార్ గారి వల్లే ఈ రైల్వే లైన్ అయితే శాంక్షన్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఎన్ని కండిషన్లు పెట్టినా కూడా ఈ రైల్వే లైన్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి కోరుకొని ఈ రైల్వే లైన్కి సంబంధించి ఎన్ని కష్టాలైనా ఏమైనా కూడా ఈ రైల్వే లైన్ చేసి చూపెడతామని చెప్పి కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. అండ్ ఈ రైల్వే లైన్ ఎందుకు రావాలని చెప్పి వాళ్ళంతా కృషి చేశారు అంటే దానికి మెయిన్ రీజన్ ఓన్లీ కరీంనగర్ ఒకటే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండ్ ఉమ్మడి మెదక్ జిల్లా, ఈ రెండింటికి హైదరాబాద్కి కనెక్టివిటీ తీసుకొచ్చే రైల్వే లైన్ ఇది. సో అందుకని చెప్పి ఇది చాలా ఇంపార్టెంట్ రైల్వే లైన్ చెప్పి కేసీఆర్ గారు, వినోద్ కుమార్ గారు, బీఆర్ఎస్ పార్టీ అండ్ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా మెచ్చుకోవచ్చు. ఎంతకు ఈ రైల్వే లైన్ ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ చేయడానికి ఆమోదాలు లభించింది కాబట్టి, అంటే శంకుస్థాపన చేశారు కాబట్టి వాళ్ళకి కూడా క్రెడిట్ అయితే వెళ్తుంది. బట్ ఎక్కువ క్రెడిట్ అయితే టీఆర్ఎస్ పార్టీ నాయకులకైతే వెళ్తుంది. అంటే కేసీఆర్ గారు కానీ ఎంపీ వినోద్ కుమార్ గారికి కానీ ఎక్కువ క్రెడిట్ అయితే వెళ్తుంది అనమాట. సో కొందరు అక్కడక్కడ వీడియోస్ కింద కామెంట్స్లో పెడతారు, ఇది బీజేపీ పార్టీ వల్లే వచ్చింది, వాళ్ళ వల్లే వచ్చింది, బండి సంజయ్ గారి వల్లే వచ్చింది అని చెప్పి కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఇది ఒక కన్క్లూషన్ వీడియో, అంటే వాళ్ళందరికీ క్లారిటీ ఇచ్చే వీడియో ఇది. సో ఇదైతే మనం ఏ పార్టీకి సంబంధించి కానీ చెప్పింది అయితే కాదు, కేవలం ట్రూత్ని, అంటే ఇలా జరిగింది కాబట్టి ఇది చెప్పడం జరుగుతుంది. అంతేగాని ఈ పార్టీ చేయకుండా ఈ పార్టీ చేసిందని చెప్పి సో వాళ్ళకి క్రెడిట్ ఇవ్వడం ఇవంతా కూడా అలాంటిది అయితే చెయ్యం. మనం ఓన్లీ ట్రూత్ జరిగినట్టు చెప్తామని కామెంట్ బాక్స్లో ఎవరు ఎంత పెద్ద గొడవలు చేసినా ఏం చేసినా అదంతే, జస్ట్ జరిగింది మాత్రమే చెప్తున్నాం. కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ ఎవరి వల్ల వర్క్ జరుగుతుంది అండ్ ఎవరి వల్ల శాంక్షన్ అయిందంటే క్రెడిట్ గోస్ టు బీఆర్ఎస్ పార్టీ అండ్ బీజేపీ పార్టీ కూడా అని చెప్పుకోవచ్చు. సో ఇది కరీంనగర్ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్కి సంబంధించి ఉన్న, అంటే ఎవరు సపోర్ట్ చేశారు ఈ రైల్వే లైన్కి, ఎవరు ప్రపోజల్ చేశారు అనే దాని గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇది ఈ రైల్వే లైన్కి సంబంధించి. అండ్ ఈ రైల్వే లైన్ వర్క్స్ కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి, జరుగుతున్నాయి. దీనికి సంబంధించి వీడియోస్ అయితే వస్తాయి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో పెట్టుకొని ఉండండి. ఈ వీడియో గురించి మీరేమంటారో కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.